ఈ రోజున మన అటల్ బిహారీ వాజ్పేయి గారు 100 సంవత్సరాలు ఆయన జీవిత చరిత్రని అందరూ కూడా చదివి చూసిన తర్వాత మా అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు కావచ్చు, అట్లాగే మా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మాధవ్ గారు పిలుపు మేరకు అన్ని దగ్గరలో కూడా ప్రతి జిల్లాలో కూడా ఆయన గుర్తుండిపోయే విధంగా ఆయన యొక్క విగ్రహ ప్రతిష్టలు చేయాలి అనేటువంటి ఆలోచనతో రూపకల్పన చేసి బస్సు యాత్ర ద్వారా ప్రతి జిల్లాకి రావాలనేటువంటి ఆలోచనతో ఇటీవలనే ధర్మవరంలో మొదలైనటువంటి యాత్ర ఇవాళ తిరుపతి మీదుగా వచ్చి ఇవాళ తిరుపతిలో కూడా ముగించుకొని రేపు మన జిల్లా నడిబొడ్డున బస్సు యాత్ర ముందుకు వెళుతూ తర్వాత ప్రకాశం వైపు వెళుతుందన్నటువంటి విషయాన్ని నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇది చాలా మంచి ఆలోచన మాధవ్ గారికి, ఎందుకంటే ఆయన కూడా చిన్నప్పటి నుంచి కూడా శాఖ నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, అదేవిధంగా మా అధ్యక్షుడు అయినటువంటి వంశీధర్ రెడ్డి గారు కూడా శాఖ నుంచి కష్టపడి వీళ్ళందరూ కూడాను వాళ్ళతో పాటు వాళ్ళ టీం కానీ అందరూ కూడా వచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలంతో ముందుకు వచ్చి ఇవాళ వాజ్పేయి అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి ఆలోచన చాలా మంచిది. ఎందుకంటే వాజ్పేయి గారు మనకు 13 నెలలు ఒకసారి పరిపాలన చేశారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ఓటుతో ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పి తెలిసినప్పుడు జయలలిత గారు సపోర్ట్ చేయరు, మనకు ఒక్క ఓటుతో మనం ఓడిపోతాము అని చెప్పని అనేక మంది వ్యాపారవేత్తలు అందరూ కూడా ముందుకు వచ్చి ఆ ఓటు కావాలంటే మేము తీసుకొస్తాం, ఎంత డబ్బైనా సరే పోసి ఆ ఓటును కొని మళ్ళా ప్రభుత్వం వచ్చేలాగా చేస్తామని చెప్పి చెప్తే ఆయన ఒక్కటే మాట అన్నాడు, డబ్బుతో కాదు మనం పరిపాలించాల్సింది, విలువలతో పరిపాలించాలి, ప్రజల చేత మనం పరిపాలించబడాలి, ప్రజలు మనతో పరిపాలించేది కాదు, ప్రజల చేత మనం మనల్ని పొందాలి అనేటువంటి ఆలోచనతోటి మనం ముందుకు పోవాలి. కానీ నాకు డబ్బు పెట్టి ఓటు కొని మళ్ళా తిరిగి అధికారంలో ఉండాలనేటువంటి ఆలోచన నాకు లేదు అని చెప్పిన ఏకైక వ్యక్తి మన అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఇక ఆయన దాని తర్వాత పదవి కోల్పోయినా దాని తర్వాత వచ్చిన తర్వాత మళ్ళా 5 సంవత్సరాలు మళ్ళా పరిపాలనలోకి వచ్చి అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహనీయుడు. ఇవాళ చూస్తూ ఉన్నాం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వెళ్తూ ఉన్నామంటే ఈరోజు వచ్చినటువంటి మోటార్ సైకిల్ కావచ్చు, ఈరోజు వచ్చినటువంటి కార్లు లేకపోతే బస్సులు అనేకమైనటువంటివి మరి పాత రోడ్లైతే పట్టేటివి కాదు, మనం ప్రయాణాలు చేసే వాళ్ళం కూడా కాదు. ఆయన ఆ రోజు చేసినటువంటి ఆలోచనే ఈ రోజున జాతీయ రహదారులు మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి కావచ్చు విస్తరింపచేసి మరి ఇవాళ 120, 130 కిలోమీటర్ల స్పీడ్ తోటి మనం వెళ్ళగలుగుతూ ఉన్నాము, గమ్యాన్ని చేరగలుగుతూ ఉన్నామంటే ఆయన యొక్క ఆలోచన అన్నటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. అదే కాదు, ఆయన ప్రతి వాళ్ళకి కూడాను పట్టెడు అన్నం ఉండాలనేటువంటి ఆలోచన కానీ, ప్రతి వాళ్ళకి కూడా గూడు ఉండాలి, ఇల్లు కట్టాలి అనేటువంటి ఆలోచన కానీ, ఏదైతే గతంలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎన్టీ రామారావు గారు చెప్పారో దాన్ని పూర్తిగా సఫలీకృతం చేయాలి అనేటువంటి ఆలోచనతోటి రూపకల్పన చేసినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. అందువల్ల ఇవాళ పట్టణాభివృద్ధిలో ప్రత్యేకంగా ఆయన పేరు ఇప్పటికి కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితి. అట్లాగే మంచినీళ్ళు ఇచ్చేటువంటి విషయంలో కూడాను ప్రతి ఇంటికి కూడాను మంచినీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి రూపకల్పన చేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. మరి ఇలాంటి మంచి సంస్కరణలని ఆయన తీసుకొచ్చారు కాబట్టి మోడీ గారు కూడా ఆ సంస్కరణని ఇంకా కూడా ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచనతోటి ఏదైతే ఆయన చూపించినటువంటి నేషనల్ హైవే కావచ్చు, విమానాశ్రయాలు కావచ్చు, వీటన్నిటినీ కూడాను మరి ఇంకా ప్రత్యేకంగా తీర్చిదిద్ది
ఎక్కువ శాతం ప్రజలకి సేవలు అందించే విధంగా ఇవాళ ముందుకు వెళ్తున్నారు అంటే అది అటల్ గారి యొక్క ఆలోచన అన్నటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఇవాళ నరేంద్ర మోడీ గారు చేసేటువంటి ప్రతి ఒక్క ఆలోచన కూడా ఆ రోజు ఆయన చేసినటువంటి ఆ సంస్కరణల్ని ప్రతి దాన్ని కూడా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. ఇవాళ 10 దినాలు పెట్టినటువంటి విషయంలో కూడా గతంలో ఆయన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎక్కడైతే మనకు ఉన్నటువంటి కరువు ప్రాంతమైనటువంటి అనంతపూర్లో ఆయన ఒక జిల్లాలో ఇది ప్రవేశపెట్టడం జరిగింది. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం ఇది చాలా బాగుంది అని చెప్పని ఆ 10 దినాలను కొనసాగించడం జరిగింది. దాన్ని ఇప్పటికి కూడా కొనసాగిస్తూ అనేకమైనటువంటి రోడ్లు కావచ్చు, లింక్ రోడ్లు కావచ్చు, మరి అనేకమైనటువంటి పనులు చేసుకుని రోజు కూడాను వేతనం వచ్చే విధంగా వారానికి 10 రోజులకి వేతనం వచ్చే విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు ప్రజలు. ఇవాళ చిన్న కూలి చేసుకునేటువంటి నాలు చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడాను ప్రతిష్టగా ఉపయోగపడ్డారన్నటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. అందువల్లనే ఈ 100 రోజుల ఈ యొక్క ఆయన 100 సంవత్సరాలు ఆయన చరిత్ర ఏ విధంగా ఆయన జీవితం ఏ విధంగా ముందుకు వెళ్ళారు, ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలనేటువంటి ఆలోచనతోటే ఆయన యొక్క చరిత్రని పుస్తక రూపంలో ముందుకు తీసుకువెళ్లాలని, బస్ యాత్ర ద్వారా ఈ రాష్ట్రం అంతా కూడాను తెలియచేయాలని, అట్లాగే ప్రతి దగ్గర కూడాను జిల్లాలో ఆయన విగ్రహ ప్రతిష్ఠ చేయాలని, రాబోయేటువంటి రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా 175 నియోజకవర్గాలు కానీ లేదా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ నియోజకవర్గాలు డీలిమిటేషన్ అయిన తర్వాత ఎక్కువ నియోజకవర్గాలు వచ్చినా కూడా వాటిల్లో కూడాను విగ్రహ ప్రతిష్ఠ చేయాలనేటువంటి కంకణంతో ఇవాళ మా అధ్యక్షులు మాధవ్ గారు మరి రాష్ట్రానికి అంతా కూడా పిలిపించి మరి రాష్ట్రంలో ఉండేటువంటి అధ్యక్షులు వాళ్ళ పాలక వర్గాలు అందరూ కూడా పనిచేసే విధంగా ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచనతోటి మరి స్పోక్స్ పర్సన్స్ కావచ్చు, అట్లాగే టీటీడీకి సంబంధించినటువంటి మిగతా సభ్యులందరూ కూడాను పనిచేసి ఈ విషయంలో ఎక్కడా కూడాను అటల్ బిహారీని మర్చిపోలేనటువంటి విషయంగా మర్చిపోయేటువంటి పరిధి లేకుండా ప్రతి వాళ్ళు కూడా గుర్తుంచుకునేటువంటి విధానంలో ముందుకు వెళ్లాలని, భవిష్యత్తులో పాఠ్యాంశాల్లో కూడా ఆయన గురించి ప్రత్యేకంగా రాసి ఈ దేశ ప్రజలకి ఆయన చేసినటువంటి సంస్కరణలను ఏ విధంగా తీసుకొచ్చారు, స్వపరిపాలన అన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేసే విధంగా తెలియచేయాలని, రేపు ఉదయం ఇక్కడ మన నెల్లూరులో జరగబోయేటువంటి ఈ బస్ యాత్రలో ఆ యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు. అక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కార్యవర్గం కావచ్చు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు కావచ్చు, పార్టీలకు అతీతంగా కూటమి సభ్యులు కానీ మిగతా సభ్యులందరూ కూడాను వచ్చి ఈ యాత్రని జయప్రదం చేసి ఆ విగ్రహ ప్రతిష్టలో అందరూ కూడాను పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై భారత్ మాతా. వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.